ఈరోజు దేవుని వాగ్దానం. ఆ సమయమున పేతురు యేసు వద్దకు వచ్చి, ప్రభు, నా సహోదరుడు నాకు ద్రోహము చేయుచుండా నేనెన్ని పర్యాయములు అతనిని క్షమింపవలను? 7 పర్యాయముల అని అడిగెను. అందుకు యేసు 7 కాదు 770 పర్యాయములు అని సమాధానమిచ్చెను. మత్తయి సువార్త 18వ అధ్యాయం 21వ వచనం. ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే, మనకు ద్రోహం చేసిన వారిని క్షమించడం చాలా కష్టం. కానీ యేసు చెప్పినట్లు క్షమించడానికి పరిమితి పెట్టకూడదు. మనల్ని బాధించిన వారి పట్ల కూడా ప్రేమ, దయ చూపుతూ క్షమించే హృదయం మనం కలిగి ఉండాలి. దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ప్రార్థన. ప్రభువైన యేసయ్య, మమ్మల్ని బాధించిన వారిని క్షమించే హృదయాన్ని మాకు దయచేయము. కోపం, ద్వేషం, పగ మా హృదయాల్లో ఉండకుండా తొలగించుము తండ్రి. నీవు మమ్మల్ని క్షమించినట్లే మేము కూడా ఇతరులను క్షమించే కృపను ప్రసాదించండి. ప్రభువా, మా జీవితాల ద్వారా నీ ప్రేమను చూపించే వారిగా మమ్మల్ని మార్చండి తండ్రి. ఆమేన్. God bless you.